కడప జిల్లా మైదుకూరు డీఎస్పీ ఆఫీస్ నందు 25 లక్షల రూపాయలతో నూతనంగా ఏర్పాటు చేసిన పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సిస్టమ్ కమాండ్ కంట్రోల్ రూమ్ సీసీ కెమెరా రూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న మైదుకూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్, రాయలసీమ రేంజ్ డీఐజీ కోయా ప్రవీణ్, కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథులు. ఈ సందర్భంగా డీఐజీ కోయా ప్రవీణ్ మాట్లాడుతూ మైదుకూరులో ఆధునిక సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందని, నేరాలు జరిగితే వెంటనే ఈ కెమెరాల ద్వారా నేరస్తులను కనిపెట్టవచ్చన్నారు. మైదుకూరు మొత్తం సీసీ కెమెరాలతో నిక్షిప్తమై ఉందని తెలియజేశారు. సంవత్సరంన్నర కాలంగా కూడా టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్, ఇది ఇన్విజిబుల్ పోలీస్ విజిబుల్ పోలీసింగ్ అని ప్రతిసారి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మేము కలెక్టర్స్ కాన్ఫరెన్స్ కలితే చెప్తుంటారు. పోలీస్ అనేవాళ్ళు కనపడకూడదు, కానీ మీరు ఎక్కడో కనిపించకుండా ఒక చోట కూర్చుని ఎక్కడ ఏం జరుగుతుందో అంతా గమనిస్తూ ఉంటారనమాట. అంటే ఇన్విజిబుల్ పోలీస్ బట్ విజిబుల్ పోలీసింగ్. సో ఈ గత సంవత్సర కాలంగా కూడా మనం డ్రోన్ బీట్స్ తిప్పడం, ప్రతి సబ్ డివిజన్ సర్కిల్ హెడ్ క్వార్టర్స్కి పెద్ద పెద్ద నగరాలన్నిటికీ కూడా డ్రోన్ కెమెరాలు ఇచ్చి ఈ డ్రోన్ బీట్స్ అని కూడా మేము రన్ చేస్తున్నాం. అంటే సాయంకాలం పూట, లేకపోతే ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లో, అటవీ ప్రాంతాల్లో కోడిపందాలు వేయటం, లేకపోతే సాయంకాలం పూట ఒక మారుమూల ప్రాంతాల్లో జమగూడి మత్తు పదార్థాలు సేవించడం, ఇలాంటివన్నీ కూడా అరికడుతున్నాం. ఈ గత సంవత్సర కాలంగా కూడా టెక్నాలజీ డ్రివెన్ పోలీసింగ్ ఈ సీసీటీవీ కెమెరాస్కి అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో అందులో భాగంగానే ఇప్పుడు అన్ని మేజర్ సబ్ డివిజన్ హెడ్ క్వార్టర్స్ కానీ అన్ని చోట్ల కూడా కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ ఈ ప్రజాప్రతినిధుల సహకారంతోనూ, ఆ నగరాల్లో ఆ పట్టణాల్లో ఉండే ప్రముఖుల సహకారంతోనూ ఏర్పాటు చేసే దిశగా మేము వెళ్తున్నాం. అందులో భాగంగానే మన మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ గారు వారి యొక్క ఔదార్యాన్ని చాటుకుని మాకు ఈ సహకరించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ ప్లేస్లో 2015లోనే అప్పుడు బిఎన్ శ్రీనివాస్ అని ఒక డిఎస్పీ గారు ఉన్నారు. మాకు ఒక చిన్న రూమ్ కావాలని చెప్పి అప్పుడు అడిగితే ఇమీడియట్గా ఆ రోజు మా సొంత నిధులతో ఒక రూమ్ కట్టించడం జరిగింది. ఆ రోజు రూమ్ కట్టించిన దానివల్ల మళ్ళీ క్రమక్రమంగా డిఎస్పీ ఆఫీస్ని ఇక్కడే అకామిడేట్ చేశారు. ఇప్పుడు ఈరోజు మన మైదుకూరులో చాలా దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగతనం జరిగితే ఇంతకుముందు బంగారం ఎంతోమంది తీసుకోవడము, వాళ్ళు పట్టుకోలేకపోయి వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి చాలామంది సార్ మాది చెప్తే మేము డిఎస్పీ చెప్పేవాళ్ళము, సిఐకి చెప్తాము, వాళ్ళు ఎన్క్వైరీ చేసినా అది ఫలితం లేకుండా అయిపోయింది. అప్పుడు మేము ఆలోచించాం. ఇంతకుముందు ఎస్పీ గారు కూడా అశోక్ కుమార్ గారు మీరు మైదుకూరుకి ఏదో ఒకటి చేయాలని చెప్పి అడిగితే సార్ మీరు చెప్పాల్సిన అవసరం లేదు, ఇది నా సొంత మైదుకూరులో మా కార్యకర్తలకు మా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే కన్నా ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ అయినటువంటి సీసీ కెమెరాలు వేస్తే కన్నా అందరూ ఎక్కడెక్కడ ఉన్నటువంటి ఈడ మనము పట్టుకోగలుగుతాము. ఖచ్చితంగా దానికి నేను చేస్తాను, మా సొంత మైదుకూరు సార్ ఇదని చెప్పి ఆ రోజు వారికి అలా చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషించారు. ఆ క్రమంగా దీనికి సుమారు 25 లక్షల రూపాయలు దీనికి ఖర్చు అయితే 5 లక్షల రూపాయలు మన మున్సిపాలిటీ నుంచి అకామిడేట్ చేయించాం. 20 లక్షల రూపాయలు నా సొంత నిధులతో ఇక్కడ డెవలప్ చేయాలని చెప్పి మేము అనుకుంటే అప్పుడు మన సిఐ గారు, ఎమ్మెల్యే గారు ఈరోజు మైదుకూర్ సబ్ డివిజన్ సంబంధించి మైదుకూర్ టోటల్ పోలీస్ యంత్రాంగ సంబంధించి కమాండ్ కంట్రోల్, సీసీటీవీ కమాండ్ కంట్రోల్ ప్లస్ ఆపరేషన్ సెంటర్ ప్లస్ కాన్ఫరెన్స్ హాల్ ఇనాగ్రేషన్ జరగనుంది. I thank respected DIG sir for gracing this occasion with his presence. ఇప్పుడే డేటా చూస్తే మీరు 83 కెమెరాస్, high quality cameras including automated number plate system, including video analytics, including facial recognition, ఈ అన్ని సిస్టమ్స్ వచ్చాయి. సో వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ CC కెమెరాస్ ఇక్కడ మనం ఇన్స్టాల్ చేయడం